అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హార్ష్ క్లౌన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో ఈ వీడియోలో మనం పెద్ది నుంచి ఒక గ్లిమ్స్ లాంటిది ఒకటి వచ్చింది. 45 సెకండ్స్ మ్యాన్ కమాన్, చాలా పెద్దది ఇచ్చేసారు. ఆల్రెడీ సినిమా చెప్పి అనౌన్స్ చేసి 1 ఇయర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. సో పెద్ది వస్తుంది, బుచ్చిబాబు సన డైరెక్టర్ అంట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అంట, హీరో మన రామ్ చరణ్ అన్నయ్య అంట, ఇదేదో అవుతుంది అన్నారు. సో చూద్దాం, 45 సెకండ్స్ ఉంది. ఫస్ట్ చూసి ఆ తర్వాత మాట్లాడదాం, ఓకేనా? April 30 రిలీజ్ బుచ్చిబాబు గారి పెద్ది, రామ్ చరణ్ గారి పెద్ది. మాట్లాడదామా ఇంకా గ్లిమ్స్ గురించి? ఆల్రెడీ ఫస్ట్ షాట్ అని చెప్పి పెద్ది 1 ఇయర్ బ్యాక్ వదిలేరండి. అది పెద్దది ఉంది విత్ గుడ్ డైలాగ్స్, కొంచెం రివీలింగ్గా ఉండింది. అప్పుడు ఇంకొక 10-15 రోజులు, మహా అయితే 1 నెల రోజులు ఉంది సినిమా రిలీజ్కి. నువ్వు ఇంకా 10 సెకండ్లు 15 సెకండ్లు పెట్టుకుంటే ఎలా బుచ్చి బ్రో? నాకు తెలుసు నీలో ఆ జ్యూస్ ఉంది. నువ్వు జ్యూస్ పిండతావు మా నుంచి. ఐ నో యు ఆర్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్, విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ ఉప్పెన. కానీ పెద్ది మాకు కావాల్సింది వేర్ ఇస్ ద స్టఫ్ ఇచ్చా. ఓకే, హనుమంతుడి గెటప్లో మా రామ్ చరణ్ అన్నయ్యని చూసుకున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ టీఎఫ్ఐ బానిసలు. ఏమంటారు గైస్? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్, ఎవ్రీబడి కామెంట్ డౌన్ హౌ యూ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు ఒకసారి. బికాస్ మనకు కొంచెం బ్లెండ్ ఉంటుంది, ఇంగ్లీషు తెలుగు దరిద్రం రెండు మనకి కరెక్ట్గా రావు. విచ్ ఈజ్ నాట్ ఎ ఫ్లెక్స్. నాకు సిగ్గేస్తుంది, చాలా సిగ్గుపడుతున్నాను అలాంటిది చెప్పడానికి. అండ్ దీని గురించి మాట్లాడితే, మీరు చిక్రీ కోసం చేసినంత ప్రమోషన్, లేకపోతే ఇంకో సెకండ్ సాంగ్ రై రై రారా కోసం చేసినంత ఇది దీనికి పెడితే బాగుంటుంది. శ్రీరామనవమి రోజు మంచి షార్ట్ వదిలేరు. కొంచెం హనుమంతుల వారిలాగే ఉన్నారు మన రామ్ చరణ్ గారు. వాటిని ఏమంటారు, వాటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ అది చేసే టైంలో భలే ఉన్నాడు అబ్బా, సూపర్. అంతే, ఏం చెప్తామండి. రామ్ చరణ్ గారి ఫిజిక్ హ్యాస్ బీన్ వర్కింగ్ అవుట్ సో హార్డ్. ఆ జెనెటిక్స్ అంతే, ఆయన బైసెప్ కానీ ఆయన బాడీ, ఆ మజిల్స్, నిజంగా అది బాడీ ఆ బాక్స్ ఆఫీస్ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. సిన్స్ ధ్రువ అప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ అడ్మైరింగ్ ఆఫ్ హిస్ బాడీ. ఏదో ఒక రోజు నేను అలా వస్తాను మీ ముందుకి. అండ్ ఇంకో విషయం, మన ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, ఇట్ ఈస్ వెరీ నైస్. కొంచెం ఎంగేజింగ్గా, అంటే ఏదో కొంచెం ఆట విడుపు అంటారు కదా, అలా అనిపించింది ఆ మ్యూజిక్ అంతా. అని సూపర్. ఏఆర్ రెహమాన్ పాటలన్నీ ఇంతే. మనం మొన్నటిదాకా మన బక్కోడు గురించి, అదే మన అనిరుద్ధి గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఎక్కవు అనిరుద్ధి, తర్వాత ఎక్కేస్తాయి స్లో పాయిజన్ అని అనుకుంటాం. బట్ ఏఆర్ రెహమాన్ ఈజ్ మోర్ స్లో పాయిజన్, టార్టాయిస్ స్లో పాయిజన్ ఏఆర్ రెహమాన్ పాటలు అనేవి. ఇప్పుడు చిక్రీ చాలా మందికి నచ్చల ఫస్ట్లో, కానీ నాకు బాగా నచ్చింది. అది పక్కన పెడితే రై రై రారా అసలు వినంగానే ఏంద్రా మాకు ఈ కర్మ అనుకున్నా కానీ, ఇట్ హ్యాస్ బికమ్ ఎ మోటివేషన్ సాంగ్ ఫర్ మీ ఫ్రమ్ ద పాస్ట్ 2 వీక్స్. లాస్ట్ 2 వారాల నుంచి ఆ పాటని ఎట్ట వింటున్నానంటే, ఇంకా నేను డిప్స్ కొట్టాలన్నా అదే వింటున్నా, లేకపోతే నేను పుల్అప్స్ చేయాలన్నా అదే వింటున్నా. అఫ్ కోర్స్ చేసేది 2-3 అనుకోండి, అది వేరే విషయం. కానీ పాట 10 సార్లు వింటారు రోజుకి. అంత మంచి స్లో పాయిజన్ ఇచ్చాడు మన ఏఆర్ రెహమాన్. ఐ హోప్ సినిమాలో ఇంకా బాగా ఇస్తాడు. అండ్ ఇదంతా పక్కన పెడితే, ఈ టైంలో ఇంత చిన్న గ్లిమ్స్ అసలు ఏంటి, ఏతో షురూ హోతే హీ ఖతం హో గయా అనే ఒక డైలాగ్ ఉంది హిందీలో. అలాగా అట్ట నొక్కా ఎట్ట అయిపోయింది. ఆ పేర్లు అన్నీ చూపించడం కోసం ఇదంతా పెట్టారు. బాగుంది. కానీ రామ్ చరణ్ గారు ఉన్నంతసేపు బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఆటే నా ప్రాణం, ఆటే నా పొగరు అని అంటారు. డైలాగ్స్ అన్నీ బాగున్నాయి, చూపించినంత బాగుంది, స్కేలింగ్ బాగుంది, లేకపోతే ఇంకేం చెప్తారు, కలర్ గ్రేడింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఆయన బాడీ ఇంకా బాగుంది. అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ గ్లిమ్స్. అరే ఇంతసేపు ఉంది ఏంద్రా, వై ఓన్లీ 45 seconds, వై నాట్ 45 minutes? బుచ్చిబాబు సన గారు, వీ వాంట్ అ వెరీ బిగ్ థింగ్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ టైం వదిలేది ఇంకా ఈ సెకండ్లు నిమిషాలు పక్కన పెట్టేయండి, కనీసం 2-3 minutes స్టఫ్ ఉండాలి.
పెద్ద మీద మీరు ఇంకా పెంచాలనుకుంటే ఇలా 40 సెకండ్లు 50 సెకండ్లు పెట్టుకుంటే వేస్ట్. ఎంత పెద్ద సినిమా తీస్తున్నావు స్వామి నువ్వు, ఆ లెవెల్లో ఆలోచించు. పెద్ద జోదులు, ఇంకా పెద్ద జోదులు. అనౌన్స్మెంట్ వీడియో లాగా ఉంది ఇది. ఇంకో 4 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్? సో సిన్స్ దిస్ ఈజ్ నాట్ మహిధర్ వైబ్స్ ఛానల్, సోది లేకుండా ఒక మొక్కలో 10 నిమిషాలు మనం చేయలేం. ఇట్స్ ఆల్రెడీ బీన్ 5 minutes ఐ గెస్ రికార్డింగ్. వీడియో ఎంత వస్తుందో తెలియదు. దట్స్ ఇట్. మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. గ్లిమ్స్ ఎంతమంది బాగా నచ్చిందో ఇంకా బాగా లైక్ చేయండి. ఇంకా ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసుకోండి అమ్మా. సీ యు గైస్ నెక్స్ట్ వీడియో. బాయ్. దిస్ యు హర్ష సైనింగ్ ఆఫ్.